హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో కాంతి పరావర్తన నియమాలు, ప్రతిబింబంలో రకాల గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం దర్పణంలో రకాలు, గోళాకార దర్పణాలకు సంబంధించిన నిర్వచనాలు నేర్చుకుందాం. దర్పణం అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే అద్దం. దర్పణాన్ని ఇంగ్లీష్లో మిర్రర్ అని అంటాం. తనపై పడిన కాంతిని ప్రతిబింబించే నునుపు చేయబడిన కళాయి పూయబడిన తలాన్ని దర్పణం అంటాం. కాంతి ఎప్పుడైతే దర్పణంపై పడుతుందో ఆ కాంతిని ప్రతిబింబించే విధంగా దర్పణం నునుపు చేయబడి కళాయి పూత పూయబడి ఉంటుంది. సాధారణంగా దర్పణానికి వెండి లోహపు పూత పూసి దానిపై పెయింట్ వేస్తారు. అయితే వెండి చాలా ఖరీదైనది కాబట్టి ప్రస్తుతం వెండికి బదులుగా అల్యూమినియం పూత పూసి అల్యూమినియం పూతపై పెయింట్ వేయిస్తున్నారు. దర్పణాలను 2 రకాలుగా వర్గీకరించారు. దర్పణాలు 2 రకాలు. అందులో మొదటిది సమతల దర్పణాలు, రెండవది గోళాకార దర్పణాలు. ఆ పేరులోనే ఉంది. సమతల దర్పణం అంటే సమమైన తలాన్ని కలిగి ఉంటుంది. సమతల దర్పణాలు సమమైన తలాన్ని కలిగి ఉంటాయి. సమతల దర్పణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా గోళాకార దర్పణాలు బోలు గాజు గోళంలో భాగం. గోళం గాజుతో చేయబడి దాని లోపల అంతా ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే ఆ గోళాన్ని బోలు గాజుగోళం లేదా గుల్ల గాజుగోళం అని అంటాం. ఇక్కడ మనం బోలు గాజుగోళాన్ని గమనించవచ్చు. ఈ బోలు గాజుగోళంలో కొంత భాగాన్ని తీసుకొని దానికి కళాయి పూసినట్లయితే గోళాకార దర్పణం ఏర్పడుతుంది. గోళాకార దర్పణాలు మరలా 2 రకాలు. అందులో మొదటిది పుటాకార దర్పణం. పుటాకార దర్పణాన్ని ఇంగ్లీష్లో కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. పుటాకార దర్పణాన్ని ఇంగ్లీష్లో కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. లోపలి వైపు నుండి పరావర్తనం జరిగే విధంగా దర్పణం బయట నుండి పాలిష్ చేయబడితే ఆ దర్పణాన్ని పుటాకార దర్పణం అంటాం. లోపలి వైపు నుండి పరావర్తనం జరిగే విధంగా బయటి వైపు నుండి పాలిష్ చేయబడితే అంటే నునుపు చేయబడి కళాయి పూయబడితే ఆ దర్పణాన్ని పుటాకార దర్పణం అంటాం. ఇక్కడ మనం చూడవచ్చు, లోపలి తలమేమో పరావర్తనం చెందే విధంగా ఉంటుంది, బయటి తలమేమో పాలిష్ చేయబడి ఉంటుంది. పుటాకార దర్పణాన్ని ఇంగ్లీష్లో కాన్కేవ్ మిర్రర్ అంటారని మనం చెప్పుకున్నాం. కాన్కేవ్లో కేవ్ అంటే గుహ, ఒక గుహలాగా లోపలికి ఉండే దర్పణం పుటాకార దర్పణం. తర్వాత రెండవది కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణాన్ని ఇంగ్లీష్లో కాన్వెక్స్ మిర్రర్ అని అంటాం. బయటి వైపు నుండి పరావర్తనం జరిగే విధంగా దర్పణం లోపలి నుండి పాలిష్ చేయబడితే ఆ దర్పణాన్ని కుంభాకార దర్పణం అంటాం. కుంభాకార దర్పణం లోపలి వైపు నుండి పాలిష్ చేయబడి ఉంటుంది, అంటే నునుపు చేయబడి కళాయి పూయబడి ఉంటుంది. పరావర్తనమేమో బయటి వైపు నుండి జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు గోళాకార దర్పణం. ఇక్కడ పరావర్తనం అనేది బయటి వైపు నుండి జరిగే విధంగా ఉంటుంది, లోపలి వైపు కళాయి పూయబడి ఉంటుంది. కాబట్టి ఈ దర్పణం కుంభాకార దర్పణం అవుతుంది. కుంభము అంటే కుండలాగా బయటికి ఉబ్బెత్తుగా ఉండే దర్పణం కుంభాకార దర్పణం. గుహలాగా లోపటికి లోతుగా ఉండే దర్పణం పుటాకార దర్పణం. మన ఇంట్లో వాడే స్పూన్లు, తర్వాత వంట పాత్రలు, వాటి యొక్క లోపలి తలాలు పుటాకార దర్పణంలాగా ప్రవర్తిస్తాయి, మరియు వాటి యొక్క బయటి తలాలు కుంభాకార దర్పణంలాగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు మనం మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక ప్రశ్నను చూద్దాం. గోళాకార దర్పణాలకు సంబంధించిన కింద ఇవ్వబడిన పదాలను వివరించండి. గోళాకార దర్పణాలకు సంబంధించిన పదాలను మనం నేర్చుకుందాం. అందులో మొదటిది
దర్పణ ధ్రువం. దర్పణ ధ్రువాన్ని ఇంగ్లీష్లో పోల్ అని అంటాం. కాబట్టి దర్పణ ధ్రువాన్ని క్యాపిటల్ పి అనే అక్షరంతో సూచిస్తాం. దర్పణ ధ్రువం అంటే గోళాకార దర్పణం యొక్క మధ్య బిందువు లేదా జామితీయ కేంద్రాన్నే దర్పణ ధ్రువం అని అంటాం. గోళాకార దర్పణం, అది పుటాకార దర్పణం కావచ్చు, కుంభాకార దర్పణం కావచ్చు. గోళాకార దర్పణం యొక్క మధ్య బిందువు లేదా జామితీయ కేంద్రాన్నే దర్పణ ధ్రువం అని అంటాం. ఇక్కడ మనం పుటాకార దర్పణాన్ని చూడవచ్చు, తర్వాత కుంభాకార దర్పణాన్ని చూడవచ్చు. వీటి యొక్క మధ్య బిందువు లేదా జామితీయ కేంద్రమే దర్పణ ధ్రువం అవుతుంది. తర్వాత రెండవది వక్రతా కేంద్రం. వక్రతా కేంద్రాన్ని ఇంగ్లీష్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్లో మొదటి అక్షరం సి కాబట్టి వక్రతా కేంద్రాన్ని క్యాపిటల్ సి అనే అక్షరంతో సూచిస్తాం. గోళాకార దర్పణం ఏ గోళంలో భాగమో ఆ గోళం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటాం. మనం గోళాకార దర్పణం గురించి నేర్చుకున్నాం. గోళాకార దర్పణం అనేది గోళాకారంలో ఉన్నటువంటి గుల్ల గాజు గోళంలో భాగం. గోళాకార దర్పణం ఏ గోళంలో భాగమో ఆ గోళం యొక్క కేంద్రాన్ని, మధ్య బిందువునే వక్రతా కేంద్రం అని అంటాం. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది ఒక గోళాకార దర్పణం. ఈ గోళాకార దర్పణం ఒక గుల్ల గాజు గోళంలో భాగం. ఇప్పుడు ఈ గోళానికి ఒక మధ్య బిందువు, కేంద్రం అనేది ఉంటుంది. ఆ కేంద్రం లేదా మధ్య బిందువే వక్రతా కేంద్రం. అంటే గోళాకార దర్పణం యొక్క మధ్య బిందువేమో ధ్రువం. గోళాకార దర్పణం ఏ గోళంలో భాగమో ఆ గోళం యొక్క మధ్య బిందువేమో వక్రతా కేంద్రం. వక్రతా కేంద్రం యొక్క మరొక నిర్వచనాన్ని నేర్చుకోవడానికి ఒక చిన్న కృత్యాన్ని చూద్దాం. ఒక రబ్బర్ ఫోమ్ను తీసుకొని ఆ రబ్బర్ ఫోమ్కి లంబంగా ఉండేటట్లు కొన్ని గుండు పిన్నులను కుచ్చండి. రబ్బర్ ఫోమ్ను సమతల దర్పణంగా ఊహిస్తే ఆ గుండు పిన్నులు దర్పణానికి గీసిన లంబాలు అవుతాయి. ఇప్పుడు ఆ రబ్బర్ ఫోమ్ యొక్క రెండు చివరలను లోపలికి వచ్చేటట్లు వంచండి. అంటే అది ఒక పుటాకార దర్పణంలాగా మారుతుంది. అన్ని లంబాలు ఒక బిందువు దగ్గర కేంద్రీకృతమైనట్లు మనకు కనిపిస్తాయి. అంటే పుటాకార దర్పణంలో అన్ని లంబాలు ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అవుతాయి. ఒకవేళ రబ్బర్ ఫోమ్ను బయటికి వంచినట్లయితే అన్ని లంబాలు ఒక బిందువు నుండి వికేంద్రీకృతమైనట్లు కనిపిస్తాయి. అంటే లంబాలు ఏ బిందువు దగ్గర కేంద్రీకృతమవుతాయో లేదా ఏ బిందువు నుండి వికేంద్రీకృతమవుతాయో ఆ బిందువును మనం వక్రతా కేంద్రం అనవచ్చు. అదేవిధంగా మనం గణితంలో నేర్చుకున్నాం, వృత్తానికి గీసిన స్పర్శరేఖ అనేది దాని వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. వృత్తానికి గీసిన స్పర్శరేఖ దాని వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. ఇలా మనం అన్ని వ్యాసార్థాలను గీసినట్లయితే ఆ వ్యాసార్థాలన్నీ కేంద్రం వద్ద ఖండించుకుంటాయి. అన్ని వ్యాసార్థాలు కేంద్రం వద్ద ఖండించుకుంటాయి. కాబట్టి మనం వక్రతా కేంద్రానికి మరొక నిర్వచనం ఏం చెప్పొచ్చు అంటే, గోళాకార దర్పణానికి గీసిన అన్ని లంబాలు కేంద్రీకరించబడే లేదా వికేంద్రీకరించబడే బిందువును వక్రతా కేంద్రం అంటాం. గోళాకార దర్పణానికి గీసిన అన్ని లంబాలు ఎక్కడ కేంద్రీకరించబడతాయో లేదా ఎక్కడి నుండి వికేంద్రీకరించబడతాయో ఆ బిందువును వక్రతా కేంద్రం అని అంటాం. ఇక్కడ మనం గమనించవచ్చు, గోళాకార దర్పణానికి గీసిన రెండు లంబాలు వక్రతా కేంద్రం వద్ద కేంద్రీకరించబడతాయి లేదా ఖండించుకుంటాయి. ప్రధాన అక్షం, ప్రధాన అక్షాన్ని ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. దర్పణ ధ్రువం మరియు వక్రతా కేంద్రం గుండా వెళుతున్న ఊహాత్మక రేఖను ప్రధానాక్షం అంటాం. దర్పణ ధ్రువం మరియు వక్రతా కేంద్రం ఈ రెండు బిందువుల గుండా వెళ్తున్న ఊహాత్మక రేఖను ప్రధానాక్షం అని అంటాం. ఇక్కడ మనం గోళాకార దర్పణాన్ని గమనించవచ్చు.
దాని మధ్య బిందువు దర్పణ ధ్రువం అవుతుంది. ఇది వక్రతా కేంద్రం. ఈ రెండు బిందువుల గుండా వెళ్ళే ఊహాత్మక రేఖను ప్రధానాక్షం అని అంటాం. ఇక్కడ మనం ప్రధానాక్షాన్ని, వక్రతా కేంద్రాన్ని, దర్పణ ధ్రువాన్ని గమనించవచ్చు. తర్వాత వక్రతా వ్యాసార్థం. వక్రతా వ్యాసార్థాన్ని ఇంగ్లీష్లో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్లో మొదటి అక్షరం ఆర్ కాబట్టి వక్రతా వ్యాసార్థాన్ని క్యాపిటల్ ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. దర్పణ ధ్రువం మరియు వక్రతా కేంద్రం మధ్య దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని అంటాం. దర్పణ ధ్రువం, వక్రతా కేంద్రముల మధ్య దూరం, ఆ రెండు బిందువుల మధ్య ఉండే దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని అంటాం. నాభీయ బిందువు లేదా నాభి, ఇంగ్లీష్లో ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అని అంటాం. నాభీయ బిందువు లేదా నాభిని క్యాపిటల్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే అన్ని కిరణాలు పరావర్తనం చెందిన తరువాత ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి లేదా ఒక బిందువు నుండి వికేంద్రీకృతం అవుతాయి. ఆ బిందువును నాభీయ బిందువు లేదా నాభి అంటాం. ఇక్కడ పుటాకార దర్పణాన్ని చూసినట్లయితే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే అన్ని కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తరువాత ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. అదే కుంభాకార దర్పణాన్ని చూసినట్లయితే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తరువాత ఒక బిందువు నుండి వికేంద్రీకృతం అవుతాయి. కేంద్రీకృతం కావడం అంటే అన్నీ ఒక బిందువు దగ్గర కలవడం. వికేంద్రీకృతం కావడం అంటే అన్ని కిరణాలు ఒక బిందువు నుండి విడిపోవడం. ఇలా ఏ బిందువు వద్దనైతే అన్ని కాంతి కిరణాలు కేంద్రీకృతమవుతాయో లేదా ఏ బిందువు నుండి వికేంద్రీకృతమవుతాయో ఆ బిందువును నాభీయ బిందువు లేదా నాభి అని అంటాం. పుటాకార దర్పణం విషయంలో పరావర్తనం చెందిన కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి కాబట్టి పుటాకార దర్పణాన్ని కేంద్రీకరణ దర్పణం అని అంటాం. అదేవిధంగా కుంభాకార దర్పణ విషయంలో పరావర్తనం చెందిన కాంతి కిరణాలు ఒక బిందువు నుండి వికేంద్రీకృతం అవుతాయి. అందువల్ల కుంభాకార దర్పణాన్ని వికేంద్రీకరణ దర్పణం అంటాం. కుంభాకార దర్పణాన్ని కేంద్రీకరణ దర్పణం అంటాం. కుంభాకార దర్పణాన్ని వికేంద్రీకరణ దర్పణం అని అంటాం. నాభ్యాంతరం. నాభ్యాంతరాన్ని ఇంగ్లీష్లో ఫోకల్ లెంత్ అని అంటాం. నాభ్యాంతరాన్ని స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం. నాభీయ బిందువు లేదా నాభినేమో క్యాపిటల్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తే నాభ్యాంతరాన్నేమో స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం. దర్పణ ధ్రువం మరియు నాభి మధ్య దూరాన్ని నాభ్యాంతరం అంటాం. దర్పణ ధ్రువానికి నాభికి మధ్య ఉండే దూరాన్ని నాభ్యాంతరం అంటాం. నాభ్యాంతరం అనేది వక్రతా వ్యాసార్థంలో సగం ఉంటుంది. నాభ్యాంతరం వక్రతా వ్యాసార్థంలో సగం ఉంటుంది లేదా వక్రతా వ్యాసార్థం నాభ్యాంతరానికి రెట్టింపు ఉంటుంది. వక్రతా వ్యాసార్థం నాభ్యాంతరానికి రెట్టింపు ఉంటుంది. నాభ్యాంతరానికి సూత్రం F=R/2 లేదా R=2F. F=R/2 అంటే నాభ్యాంతరం వక్రతా వ్యాసార్థంలో సగం ఉంటుంది. R=2F అంటే వక్రతా వ్యాసార్థం నాభ్యాంతరానికి రెట్టింపు ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు గోళాకార దర్పణం. ఇది ప్రధాన అక్షం. ప్రధాన అక్షంపై మనము ధ్రువం, అలాగే నాభీయ బిందువు లేదా నాభి, తర్వాత వక్రతా కేంద్రములను గమనించవచ్చు. ధ్రువం, నాభి, వక్రతా కేంద్రం. ధ్రువం నుంచి నాభికి గల దూరం నాభ్యాంతరం. దర్పణ ధ్రువం నుండి నాభికి గల దూరం నాభ్యాంతరం స్మాల్ ఎఫ్కి సమానం. అదేవిధంగా నాభి నుండి వక్రతా కేంద్రానికి గల దూరం కూడా
స్మాల్ ఎఫ్కి సమానం. ధ్రువం నుంచి నాభికి గల దూరం నాభ్యంతరాన్ని స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం. అదేవిధంగా దర్పణ ధ్రువం నుండి వక్రతా కేంద్రానికి గల దూరం వక్రతా వ్యాసార్థాన్ని క్యాపిటల్ ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ మనం గమనించవచ్చు ఆర్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ప్లస్ ఎఫ్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 2f. తర్వాత వస్తు దూరాన్ని స్మాల్ యు అనే అక్షరంతో సూచిస్తాం. దర్పణ ధ్రువం మరియు వస్తువు మధ్య దూరాన్ని వస్తు దూరం అంటాం. దర్పణానికి ముందు వస్తువు ఉంచినట్లయితే వస్తువు యొక్క ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు దర్పణ ధ్రువానికి వస్తువుకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని వస్తు దూరం అని అంటాం. ఇక్కడ మనం చూడవచ్చు పుటాకార దర్పణానికి ముందు కొవ్వొత్తిని ఉంచినప్పుడు కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ కొవ్వొత్తి వస్తువుగా పరిగణించబడుతుంది. దర్పణ ధ్రువానికి కొవ్వొత్తికి మధ్య ఉన్నటువంటి దూరం వస్తు దూరం అవుతుంది. అదేవిధంగా ప్రతిబింబ దూరాన్ని స్మాల్ వి అనే అక్షరంతో సూచిస్తాం. దర్పణ ధ్రువం మరియు ప్రతిబింబం మధ్య దూరాన్ని ప్రతిబింబ దూరం అంటాం. దర్పణ ధ్రువానికి మరియు ప్రతిబింబానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ప్రతిబింబ దూరం అని అంటాం. ఇక్కడ మనం చూడవచ్చు దర్పణ ధ్రువం మరియు ప్రతిబింబముల మధ్య దూరం ప్రతిబింబ దూరం అవుతుంది. ఇవి గోళాకార దర్పణాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్వచనాలు. జాగ్రత్తగా నోట్స్ రాసుకొని శ్రద్ధగా ప్రిపేర్ కండి.